వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వాళ్ళు అనేక పూజలు చేసుకున్నా, లేకపోతే ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పూజలు చేసుకున్నా సరైన ఫలితాలు రావట్లేదంటే ఖచ్చితంగా వాస్తులో కొన్ని మార్పులు చేసుకోవాలి. వాస్తు కూడా ఒక మనిషి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఎవరు చేసుకోవాలి, ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది లేదు. కుటుంబానికి ఆర్థిక పరంగా ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వాస్తుపరంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఆ ఇంటిలో యజమాని ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా మెయిన్ ముగ్గురు నలుగురు ఉన్న ఆర్థికంగా మెయిన్ ఎవరవుతారో, అంటే ఎక్కువ డబ్బు ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళ వాస్తే ఆ ఇంటికి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి కనుక వృశ్చిక రాశి అయితే వాళ్ళకు సంబంధించి వాస్తుపరంగా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకున్నాం. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు స్వతహాగా సున్నిత స్వభావం కలిగి ఉంటారు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా ఇంటిని సాంప్రదాయబద్ధంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. ఇంట్లో ఎక్కువ వస్తువులు, ఎక్కువ డెకరేషన్లు అంటే ఇష్టం ఉండదు. సింపుల్గా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా వీళ్ళకి ఇంట్లో కొంచెం అరుదైన వస్తువులు అనమాట, చూడగానే ప్లెజెంట్గా ఉండాలి, ఎవరింట్లో లేకుండా మన ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి వస్తువులు అంటే ఇష్టం ఉంటుంది అనమాట. పైకి మామూలుగా ఉన్న లోపల వాటికి లోతైన అర్థం ఉండాలి ఆ వస్తువులని వృశ్చిక రాశి వారు కోరుకుంటారు. అలాంటి వృశ్చిక రాశి వాళ్ళు ఏ దిక్కు ఇంట్లో నివసించాలి అనేది 100% మేము చెప్పేదే చేయండి. వేరే వేరే వాటికి వెళ్ళకండి. వృశ్చిక రాశిలో జన్మించి మీరు విశాఖ 4 పాదమైన, అనురాధ నక్షత్రమైన, జ్యేష్ఠ నక్షత్రమైన, ఏ నక్షత్రమైనా సరే మీరు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు దక్షిణ దిశ అంటే సౌత్ డైరెక్షన్ ఉన్న ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిది. అద్దిల్లైనా ఏదైనా సరే మిగతావి కలిసి రావంటే కలిసి వస్తాయి, కానీ ఈ సౌత్ డైరెక్షన్లో ఉన్న ఇంట్లో కనుక నివసించినట్లయితే దినదిన అభివృద్ధి అంటే ఏంటంటే ఒక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత ఫైనాన్షియల్గా ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి చాలా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు కట్టుకున్న ఎలాంటి స్థలంలో కట్టుకున్నా ఖచ్చితంగా సౌత్ డైరెక్షన్లో గృహ యజమాని, మిగతా వాళ్ళందరూ నార్త్ డైరెక్షన్లో 2 గుమ్మాలు పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకుని, మిగతా నార్త్కి ఏ దోషం ఉండదు, నార్త్ వాళ్ళ మేలు జరుగుతుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం సౌత్ డైరెక్షన్లో ఇల్లు నిర్మించుకుని సింహద్వారం అందులోంచి మిగతా వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళు నార్త్ నుంచి రావడం చాలా మంచిది. అయితే వృశ్చిక రాశి వారికి మాత్రం సౌత్ డైరెక్షన్ అనేది చాలా మంచిది, చాలా శుభప్రదం, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. వీళ్ళు వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు సౌత్ డైరెక్షన్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఇంటి ముందు పెట్టుకుంటే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులున్నా సరే పూర్తిగా తొలగిపోతాయి. రాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పనికిరాని వస్తువులు, పనికిరాని బట్టలు, పనికిరాని అట్టపెట్టలు, చెప్పులు ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు అనమాట. అవన్నీ బయట పారేసే ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగపడదు అనే దాన్ని ఇంట్లో ఉంచకుండా ఉండడం మంచిది. అలాగే దీంతో పాటు ఉత్తర దిక్కులో ఆక్వేరియం పెట్టుకోవడం చాలా చాలా మంచిది. అంటే ఉత్తరం వైపు పెట్టుకోవడం మంచిది. ఒక గోడ ఉందనుకోండి, ఉత్తరం వైపు పెట్టడం మంచిది, దక్షిణం వైపు కాకుండా. అలా ఆక్వేరియం పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ధనపరంగా చాలా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు తూర్పు వైపు ఖచ్చితంగా ప్రహరీ గోడ ఉండాలి, దక్షిణం వైపు కూడా ఖచ్చితంగా ప్రహరీ గోడ ఉండాలి. తూర్పు వైపు కనుక ప్రహరీ గోడ లేకపోతే ఆ ఇంట్లో ఉండే పురుషులకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పశ్చిమ వైపు ప్రహరీ లేకపోతే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈశాన్యం ఎక్కువగా ఉన్న ఇంట్లో నివసించకూడదు. ఈశాన్యం ఎక్కువగా ఉన్న ఇంట్లో నివసిస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు గోడలకి ఎరుపు, తెలుపు, నారింజ లేదా లేత రంగులు వాడడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు పెయింట్ లేకుండా చూసుకోవడం మంచిది. అలాగే వంటగది ఆగ్నేయ మూలలో, మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూలలో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు
ఈశాన్య లేదా ఉత్తర దిశల్లో తలపెట్టి పడుకోవడం చాలా చాలా మంచిది. దక్షిణం వైపు ముఖద్వారం ఉన్న ఇంట్లో ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఆ దక్షిణం వైపుకు తిరిగి కూర్చుని పని చేసుకోవడం చాలా చాలా మంచిది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు పశ్చిమ నైరుతి కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ గేటు పెట్టకూడదు. అలా గేటు పెట్టినట్లయితే ఇంట్లో అకాల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చాలా వరకు ఒక స్థలం ఏదన్నా కొనుక్కుంటున్నప్పుడు మీ పక్కన మీకన్నా అంటే మీరు ఒక 4 సెంట్లు కొనుక్కుంటారు అనుకోండి, మీరు ఖచ్చితంగా మీ పక్కన 10 సెంట్లు 20 సెంట్లు స్థలాలు, ముఖ్యంగా ఏంటంటే ఉత్తరం వైపు కానీ ఉత్తర ఆగ్నేయం వైపు కానీ స్థలాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థలాలు కొనుక్కోకుండా ఉండడం మంచిది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఎంతకీ పిల్లలు పుట్టట్లేదు, పిల్లలకి సంబంధించి అనేక హాస్పిటల్కి తిరుగుతున్నాం అనుకుంటే మాత్రం ఉత్తర వాయువ్యం అనేది ఇబ్బంది కలిగిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉత్తర వాయువ్యం ఎక్కువ ఉన్న ఇంట్లో నివసించకుండా ఉండడం మంచిది. అద్దిళ్ళు అయితే, ఒకవేళ సొంత ఇంట్లో ఉండైతే అక్కడ శుభ్రంగా ఉంచుకోవడం, అక్కడ ఏదైనా తులసి చెట్టుని కానీ లేదా గణపతి ఫోటోని కానీ పెట్టి పూజించడం వలన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.